ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. నిజం చెప్పే గొంతుకలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. నిజం చెప్పడం నేరమా? లేక నిజాన్ని బయట పెట్టే వారిని మౌనంగా మార్చాలనే ప్రయత్నమా? ఒకప్పుడు జర్నలిజం అంటే ధైర్యానికి ప్రతీక. ప్రజల కోసం నిలబడే శక్తి. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, వారు రాజకీయ నాయకులైనా, బడా వ్యాపారవేత్తలైనా ప్రశ్నించే ధైర్యం మాత్రం జర్నలిస్టులది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే భావన కలుగుతుంది. వార్తల కంటే వైరల్ ముఖ్యమైంది. నిజాల కంటే టీఆర్పీ ముఖ్యమైంది. ప్రజల సమస్యల కంటే రాజకీయ అజెండాలు ముందుకు వస్తున్నాయి. నిజం కోసం నిలబడిన జర్నలిస్టులు ఎంతటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారో మనం చూసాం. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య దేశాన్ని కుదిపేసింది. నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హత్య. నిజం చెప్పే గొంతుకలను ఎలా మూయించవచ్చో ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సాధారణంగా ప్రజాస్వామ్యంలో 3 ప్రధాన స్తంభాలు ఉంటాయి. 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. ఇవి దేశాన్ని నడిపించే అధికారిక వ్యవస్థలు. అయితే వీటిని పర్యవేక్షిస్తూ ప్రజల తరపున ప్రశ్నించే శక్తిగా మీడియా పనిచేస్తుంది. అందుకే దీన్ని 4th ఎస్టేట్ అంటారు. ఈ భావన మూలం ఎడ్విన్ బర్క్ అనే బ్రిటిష్ నాయకుడు చెప్పిన మాట. ఆయన పార్లమెంటులో ఉన్న 3 స్తంభాల కంటే బయట ఉన్న మీడియా మరింత శక్తివంతమని అన్నారు. మీడియా పాత్ర ఏమిటంటే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు తెలియజేయడం, అవినీతి లేదా తప్పులను బయటపెట్టడం, ప్రజల సమస్యలను అధికారులకు చేరవేయడం. ఒక విధంగా మీడియా నిజాయితీగా, స్వతంత్రంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ ఒకవేళ అది పక్షపాతం చూపితే లేదా ప్రభావితమైతే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుంది. సరళంగా చెప్పాలంటే, ప్రజల తరపున అధికారాన్ని ప్రశ్నించే శక్తి అనే కారణంతోనే మీడియాను 4th ఎస్టేట్ అని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ పట్టణాల్లో పనిచేసే అనేక మంది విలేకరులపై బెదిరింపులు, దాడులు, తప్పుడు కేసులు వీటన్నింటిపై ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న వార్త రాసినా అది ఎవరికైనా నచ్చకపోతే ప్రాణాల మీదకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక కఠిన సత్యాన్ని కూడా మనం అంగీకరించాల్సిందే. జర్నలిజం బలహీనపడడానికి కారణం కేవలం బయట ఒత్తిళ్లు మాత్రమే కావు, లోపల కూడా కొన్ని సమస్యలు పెరిగాయి. కొంతమంది వార్తలను డబ్బు కోసం మార్చడం, బ్లాక్మెయిల్ జర్నలిజం చేయడం, ఒక పార్టీకి బానిసలుగా మారడం, ఇవన్నీ ప్రజల్లో మీడియాపై నమ్మకాన్ని తగ్గించాయి. జర్నలిజం అమ్ముడైతే నిజం అనాథవుతుంది అనే భావన సమాజంలో పెరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంది. గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఫీల్డ్లో పనిచేసే విలేకరులు ఇప్పటికీ నిజం కోసం కష్టపడుతున్నారు. ఎండనక వాననక ప్రమాదం ఉన్నా కూడా ఒక నిజమైన వార్త కోసం పరుగులు తీస్తున్నారు. అంటే గ్రౌండ్లో జర్నలిజం ఇంకా బ్రతికే ఉంది. కానీ సమస్య ఎక్కడంటే న్యూస్ రూమ్లో, మేనేజ్మెంట్ స్థాయిలో. చాలా సందర్భాల్లో రిపోర్టర్ తీసుకొచ్చే నిజం ప్రేక్షకులకు చేరేలోపే మారిపోతుంది. రాజకీయ ఒత్తిళ్లు, కార్పొరేట్ ప్రభావం, పెద్దల ఫోన్ కాల్స్ ఇవన్నీ వార్తల దిశను మార్చేస్తున్నాయి. రిపోర్టర్ రాసింది నిజం అయితే టెలికాస్ట్ అయ్యేది మాత్రం ఒక ఒప్పందంలా మారిపోయింది. మైక్ పట్టేది జర్నలిస్టే అయినా మాట్లాడేది మేనేజ్మెంట్. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజం తన అసలు లక్ష్యాన్ని కోల్పోతే దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే మీడియా భయపడితే ప్రజలు బలహీనపడతారు. నిజం దాచిపెడితే అబద్ధం బలమవుతుంది. అయితే ఈ పరిస్థితిని మార్చడం అసాధ్యం కాదు. ప్రజల దగ్గర నుంచి మార్పు మొదలవ్వాలి. మనం చూస్తున్న ప్రతి వార్తను నమ్మకూడదు.
ఫేక్ న్యూస్ను షేర్ చేయకూడదు. నిజాయితీగా పనిచేసే మీడియాను ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం నమ్మిన అబద్ధం రేపటి నిజాన్ని చంపేస్తుంది. అదే సమయంలో ప్రభుత్వాల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. జర్నలిస్టులపై దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా పనిచేసే వారికి రక్షణ కల్పించాలి. మీడియా స్వేచ్ఛను కాపాడుతూ అబద్ధపు జర్నలిజాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలి. మీడియాను కట్టడి చేయడం కాదు, దాన్ని శుద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యతగా మారాలి. మరోవైపు జర్నలిస్టులు కూడా తమ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. వారు పట్టేది ఒక కలం మాత్రమే కాదు, అది సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి. ఒక కలం ప్రజల కోసం పనిచేయాలి, పార్టీల కోసం కాదు. మొత్తానికి జర్నలిజం చచ్చిపోలేదు, కానీ అది గాయపడింది. ఒకవైపు దాడులు, మరోవైపు అబద్ధాలు. ఈ రెండింటి మధ్య నిజం నలుగుతోంది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం చాలా కీలకం. అబద్ధాన్ని అంగీకరిస్తామా, లేక నిజం కోసం నిలబడతామా? జర్నలిజం బ్రతికితే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. నిజం నిలిస్తే దేశం గెలుస్తుంది. థ్యాంక్ యూ.